टॉमी रा भाई आ जा गो कॉल था इधर आ जा दा टॉमी ये देख ओए रा బయటికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు సాటర్డే మేము వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాం. టైం అయితే ఇప్పుడు 7 అయిపోతుంది, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంట్లో దీపారాధన అంతా కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి టామీ తెల్లవారే వస్తుంది వాళ్ళ ఇంటికి. బయటికి వెళ్ళట్లేదు. టామీకి పాలు పట్టుకొని కింద తీసుకెళ్దామన్నా సరే కిందకి దిగట్లేదు అనమాట, ఇంట్లోనే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ కూడా బయలుదేరిపోయారు, నేను బయలుదేరిపోయాను, రిచ్చు బయలుదేరిపోయారు. ఇక్కడ ఛాయ్ అవుతుంది. దీపారాధన కూడా కంప్లీట్. ఇదిగోండి విఘ్నేశ్వరుడి దగ్గర కూడా దీపం అయిపోయింది. ఇంకా తర్వాత తులసి మాత దగ్గర కూడా దీపారాధన అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా టీ తాగేసి మేము బయలుదేరుతాం అన్నమాట. జర్నీలో మాట్లాడదాం. వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళిపోతుంది. ఈవేళ పాలన్నీ కూడా ఇరిగిపోయి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఉండలేదు అనమాట. ఈవేళ పాలన్నీ బయట పెట్టేసి వదిలేసాను ఈవినింగ్. చాలాసేపు పాలన్నీ కూడా ఇరిగిపోయాయి. అండ్ బాగాలేకపోయినా సరే బయలుదేరుతున్నాను. జర్నీ ఎలా ఉంటుందో. వాడపల్లి బయలుదేరుతున్నాం. డోర్స్ కూడా అన్నీ లాక్ చేసేస్తున్నాము. సో జర్నీ అంతా ఎలా జరిగింది, ఏంటి, దర్శనం ఎలా జరిగింది అన్నీ కూడా షేర్ చేస్తాను. సో అందరూ కూడా మాతో పాటు కంటిన్యూ చేయండి. జర్నీ చాలా బాగుంటుంది. నేను కిందకి బయలుదేరుతున్నాను. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది వాడపల్లికి. మేము మార్నింగ్ కరెక్ట్గా 7:30కి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి, అన్నవరం దగ్గరలోకి వెళ్ళేసరికి చాలా మంచు కురుస్తుందన్నమాట. మొత్తం అంతా కూడా ఫాగ్తో మూసేసి ఉంది. అక్కడంతా కూడా పల్లెటూరు ప్రాంతం కదా, మొత్తం మనకి ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఫార్మింగ్ ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అండ్ దట్టు ఏంటంటే ప్లేస్ కూడా ఫ్రీ ప్లేస్ అనమాట, ఓపెన్ ప్లేస్ వల్ల చాలా మంచు ఎక్కువ కనిపించింది. బట్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఎర్లీ హవర్స్, ఈ క్లైమేట్, ఈ టెంపరేచర్ అంతా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకి కూడా చాలా బాగుంది. ఇక ఇక్కడ చూసారు కదా, మధ్యలో అయితే నది కనిపించింది. మేమైతే చూసారు కదా, ఆ బ్యాగ్ అయితే మేమే వేసాము. దేవుడికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా ఇంట్లోని, అవన్నీ కూడా ఇలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నేను నదిలో కానీ పారే నీటిలో కానీ వేస్తానని చెప్పాను కదా. సో మొత్తం అన్నీ తీసుకొచ్చి నదిలో అయితే కలిపేశాను అనమాట. అండి ఇవాళ వాడపల్లి వెళ్తున్నాం కదా. సో వాడపల్లి వెళ్ళడానికి ఇంకా 139 కిలోమీటర్స్ ఉన్నది. రిచ్చుకి అయితే ఆకలేస్తుందంట. ఇక్కడైతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. అయితే ఏం తినకుండా వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే మంచిది. బట్ ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి సో ప్రదక్షిణాలు అయితే చేసి వస్తామన్నమాట, లేట్ అయినా సరే. ఇది సంపత్ 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయితే వెళ్ళి 7 వారాలు ప్రదక్షిణాలు చేస్తాం అనుకున్నాము. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే 7 వారాలు వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేస్తారనమాట. గుడి చుట్టూ 7 సార్లు తిరగాలి. చాలా పెద్ద ప్రదక్షిణ అయితే అవుతుంది. సో మేము వెళ్ళేసరికి 12:30 అయిపోతుంది. ఇంటి దగ్గరే లేట్ అయింది కదా ఈసారి. ఇప్పుడైతే ఇంక ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగామన్నమాట. చిన్న దాబా రెస్టారెంట్ ఒకటి ఉంది, చూసారు కదా. సో ఇక్కడైతే ఆగాము. ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాము. సో నడండి బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడైతే మేము ఆగామండి, రోడ్ సైడ్, హైవే రోడ్ సైడ్ అనమాట. వాళ్ళ ఇంట్లోనే బయట ఒక కారిడార్లోనే అట్లా పెట్టుకొని అక్కడే మేక్ చేస్తున్నారనమాట బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అంతా కూడా. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కసారి ఫుడ్ ఎలా ఉంటుందంటే, మనం పెద్ద పెద్ద హైవేస్లోని రెస్టారెంట్స్, దాబాస్లోనే కాకుండా ఇలా చిన్న చిన్న హట్స్లో పెట్టిన ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అలాంటి ఫుడ్లో ఏంటంటే మనకి హోమ్ మేక్ ఫుడ్లా అనిపిస్తుంది అనమాట. అంటే హోమ్ మేడ్
బయట ఫుడ్ మనకి ఇంట్లో ఎలా తింటే ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో అలాగని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఇడ్లీ అండ్ దోశ, పూరి ఈ 3 ప్లేట్స్ తీసుకొని అయితే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఇంకా అక్కడే టీ కూడా తాగేసి వాళ్ళ ఇంటి చుట్టూ ఒక్కసారి అయితే రౌండ్ వేసామన్నమాట. చాలా బాగుంది. అంతా చుట్టుపక్కలంతా ఫార్మింగ్ ఫీల్డ్స్, విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇంటి ముందరే ఆవులు, పెద్ద వెల్, వాళ్ళ ఇంటి పక్కన బనానా ట్రీస్, ఇవన్నీ కూడా చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నా ఫీలింగ్ ఏంటంటే, పర్సనలీ ఫీలింగ్ ఏంటంటే, నాకు అలాంటి ఇంట్లో ఉండాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఒక్కసారి అయితే రౌండ్ వేసాను అంతా కూడా. అండ్ వాళ్ళ ఇంటి దగ్గర చూసారు కదా, ఇవి అస్సామీ పచ్చిమిరపకాయలు అంటారనమాట. చిన్న చిన్నగా వస్తాయి, బాగుంటాయి. సో ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అది తినేసి మేము మళ్ళీ కూడా ప్రయాణం అనేది స్టార్ట్ చేసాము. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి మాకు అన్నవరం వచ్చిందనమాట. సో అన్నవరం మనకి కొండపైన స్వామి ఉంటారు కాబట్టి మనం వెళ్తున్న దారిలోనే కనిపిస్తూ ఉంటుంది, స్వామివారి నామాలు కనిపిస్తాయి అన్నమాట చక్కగా. సో ఇంకా బయట నుంచే చక్కగా నమస్కరించుకున్నాం అనమాట. ఈసారి అయితే బయట నుంచే నామాలు చాలా బాగా దర్శనం ఇచ్చారు మాకు స్వామి. చాలా మంచిగా అనిపించింది అనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో, నామాలే ఎంత అందంగా ఉన్నాయో. ఇక స్వామి అయితే మనకి కొండపైన ఎలా దర్శనం ఇచ్చారు. ఇంకా దర్శించుకొని మేము ఇంకా ప్రయాణం అనేది ముందుకు సాగాము. లాస్ట్ 2 months బ్యాక్ మేము శ్రీశైలం వెళ్ళాము. సో అప్పుడు కూడా ఇదే హైవే, బట్ స్వామివారి నామాలు అయితే అంత మంచిగా అయితే మనకి కనిపించలేదు అనమాట, విజిబుల్ అవ్వలేదు. బట్ ఈసారి అయితే చాలా బాగా కనిపించాయి. ఇప్పుడైతే రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. కనిపిస్తున్న వెనకతల మొత్తం అంతా శాండ్, మొత్తం వాటర్ అంతా ఎండిపోయి ఉందన్నమాట. మొత్తం ఆరిపోయి ఉంది, ఏం వాటర్ కూడా లేదు అస్సలు. ఇటువైపు అయితే ఇంకా అసలే లేదు వాటర్, మొత్తం అంతా ఎండిపోయి ఉందన్నమాట. గోదావరి అంతా మొత్తం ఎండిపోయింది, వాటర్ అస్సలు లేదు. కొద్దిగా అయితే వాటర్ స్టార్టింగ్లో కొంచెం కనిపిస్తుంది. ఇంకా గోదావరి నది అంతా కూడా బోత్ సైడ్స్ కూడా మొత్తం అంతా ఎండిపోయి ఉంది, ఫుల్ శాండ్ అంతా కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ పాయింట్స్లోనే కొద్దిగా వాటర్ కనిపిస్తుంది, మిగతా అంతా చూసారు కదా అలా మొత్తం అంతా శాండే. ఇక మేము ఇంకా ఊర్లోకి అయితే చేరుకున్నాము, వాడపల్లి చేరుకున్నాము. చాలా మంచి ప్లెజెంట్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను, 1 year బ్యాక్ వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు థర్స్డే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అప్పుడు కూడా చాలా బాగా దర్శనం అయింది, గుడి లోపలికి కూడా వెళ్ళాము. అండ్ ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత ఇప్పుడు ఇంకా సాటర్డేస్ అయితే వెళ్తున్నా అనమాట. అప్పుడు పెద్దోడు 10th క్లాస్లో ఉన్నాడు. సో మంచిగా పాస్ అయితే నేను వస్తానని చెప్పి అనుకున్నాను అనమాట స్వామి దగ్గరికి. సో ఆ మొక్కు అయితే తీర్చుకుంటున్నాము. ఇది ఇంకా ఫస్ట్ వీక్ అనమాట మాది. అయితే ఈ స్వామి దగ్గరికి మనం 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత స్వామికి మనం వడ్డీ కట్టాలి కదా, స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి 1 week ఎక్స్ట్రా వెళ్తామన్నమాట. అంటే 8 weeks వెళ్ళాలి. సో 7 ప్రదక్షిణాలు చేసుకోవాలన్నమాట. ఇలా అయితే ఇంకా స్వామివారి వారాలు అయితే మొదలుపెట్టాను. ఈసారి మమ్మల్ని వే మార్చి పంపించారనమాట. ఈ ముందుసారి వెళ్ళేటప్పుడు ఊర్లోంచి వెళ్ళాం మేము. ఈసారి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట అక్కడ. సో అందుకనే మాకు గోదావరి గట్టు పైనుంచి ఒక వే అయితే ఇచ్చారనమాట, వెహికల్స్ అన్నిటికి. ఊర్లోంచి అయితే వదలలేదు. సో వెళ్తుంది దారంతా కూడా గోదావరి ఒడ్డు, ఇంకా పువ్వుల తోటలు, స్వామివారికి పువ్వులన్నీ కూడా ఇక్కడి నుంచి పూజకి వెళ్తున్నాయి. అండ్ చాలా చీప్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ అంటే ఫ్రెష్ అనమాట. ఇంకా అలా ఫ్రెష్గా తెంపి అయితే ఇస్తున్నారనమాట స్వామి పూజకి. చాలా బాగా నచ్చింది. అక్కడ తోటలో పువ్వులే కోసి మనం స్వామివారికి పట్టుకు వెళ్ళడం. ఇక 7 ప్రదక్షిణాలు చేసినప్పుడు 7 పువ్వులు అయితే గుడి చుట్టూ వేయాలన్నమాట. అంటే ఒక దగ్గర వేయాలి. 7 కాసులు 7 పువ్వులు పట్టుకున్నామన్నమాట మేము కూడా. ఇక ప్రదక్షిణాలకు కూడా అక్కడ కొన్ని పువ్వులతోనే చేసాము, చాలా బాగా అనిపించింది. ఇక ప్రదక్షిణాల మాటకు వస్తే మాకు ఒక 25 minutesలో మేము 7 ప్రదక్షిణాలు చేసేసాము. అయితే మనకి గుడి లోపలికి ప్రవేశం ఉండదన్నమాట ప్రదక్షిణాలు చేయడానికి మాత్రం. గుడి ప్రాంగణం బయటే చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట. అలా 7 ప్రదక్షిణాలు చేయాలి. ఇక గుడి లోపలికి అయితే మనం వేరే డేస్లో ఎప్పుడైనా వెళ్తే గుడి లోపల చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా గుడి బయట నుంచి అయితే తిరుగుతూ ఉండాలన్నమాట ప్రదక్షిణాలు. మేము ఫాస్ట్గానే చేసేసాము. కాకపోతే దర్శనానికి మాత్రం ఒక 2.5 hours టైం పడుతుంది. 200 rupees టికెట్ అయితే. నార్మల్ డేస్లో అయితే ఫ్రీగా ఉంటుందంట. ఇందులో మనకి 1006 ఉంది. అండ్ తర్వాత మనకి ఫ్రీ కూడా ఉందన్నమాట. అండ్ 50 rupees కూడా ఉంది టికెట్ సర్వీస్. సో అవాళ అయితే ఇంకా బాగా దర్శనం చేసుకొని గుడి లోపల అనమాట ఇది. ఇక స్వామిని ఏమైనా కోరుకొని ఏదైనా మామూలుగా అనుకొని రూపాయి నాణాలు అలాగా
పెడుతున్నారు. నాకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే అంటలేదన్నమాట. బట్ తర్వాత నేను మళ్ళీ అలాగ అందరినీ చూసి పెడితే నా 1 రూపీ కాయిన్ కూడా నించుందనమాట. చూపిస్తాను చూడండి నేను పెట్టిన కాయిన్ ఎక్కడుందో. సో చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడే పెట్టాను అనమాట. అదే కాయిన్ నేను పెట్టాను, ఎవరు పెట్టలేని దగ్గర. నాది కూడా ఎట్టకాయలకి అక్కడ అంటుకుందనమాట. ఇక గుడి లోపలైతే చాలా అందంగా ఉంటుందండి. అన్నపూర్ణాదేవి గుడి, ఇంకా మనకి తులసిమాత అయితే తులసి కోట చాలా పెద్దది ఉంటుంది, బృందావనంలా ఉంటుందన్నమాట తులసి కోట. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు చూశాను, ఆ రోజైతే ఎవ్వరూ లేరనమాట. సో మొత్తం అంతా కూడా స్పేసియస్గా ఉంటుంది లోపల. స్వామివారు అయితే చక్కగా అమ్మవారితోని మనకి దర్శనం ఇస్తారు. మేము వెళ్ళిన రోజు కూడా సాటర్డే కదా, చాలా బాగా అలంకరించారు స్వామిని అయితే, అమ్మవారిని కూడా. ఇంకా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మేము అసలు ఇంకా దర్శనం చేయలేనేమో అనుకున్నా అనమాట, అంత క్రౌడ్ ఉంది. బట్ మాకైతే స్వామివారి దయ అయితే ఉంది. ఒక 15 మినిట్స్లో అయితే దర్శనం కూడా అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇంకా అక్కడంతా కూడా పువ్వులు అయితే భలే అమ్ముతున్నారు, పువ్వులు, ఇక పువ్వుల చెట్లు ఇవన్నీ కూడా. ఇక నేను కూడా కొద్దిగా పువ్వుల చెట్లు తీసుకుందామని చూసాను అనమాట. 2 చామంతులు ఇంకా కొద్దిగా నారు తీసుకున్నాను ఈసారికి. ఇకైతే ఇంకో 6 వీక్స్ ఉన్నాయి కదా, సో అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొద్దిగా వెజిటేబుల్స్ అవి కూడా తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటే నార్మల్గా చూడడానికి అయితే ఈ వీక్ డే సాటర్డే కాకుండా వేరే ఏదైనా రోజు వెళ్తే వాళ్ళైతే హ్యాపీగా గుడి అంతా కూడా మంచిగా చూసుకొని రావచ్చు అనమాట. గుడి చాలా అందంగా ఉంటుంది లోపల. బట్ ఈ సాటర్డే వల్ల ఇంకా నేనైతే ఈ క్రౌడ్లో ఏమీ చూపించలేకపోయాను. అండ్ లైన్స్ కూడా చాలా హెవీగా ఉన్నారనమాట. ఎక్కడెక్కడ ఏమున్నాయి కూడా అసలు మాకు కూడా తెలియలేదు. ముందుసారి వెళ్ళినట్టు అనిపించలేదు అనమాట, ఏదో కొత్త గుడికి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ ఎనీవే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే రిటర్న్ ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇదేనండి ఇవాల్టి దర్శనం మాది. ఎలా అయ్యింది ఏంటి, టికెట్ కాస్ట్ ఎంత అన్నీ కూడా మీకు షేర్ చేశాను కదా. సో ఇక నెక్స్ట్ వీక్ కూడా ఇంకా నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు మీకు మినీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. వితిన్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. కానీ లైన్ చూస్తే తిరుపతి లైన్ కంటే చాలా ఎక్కువ ఉంది. అనుకోలేదు మేము అలా దర్శనం అవుతుందని, కానీ చాలా బాగా అయిపోయింది దర్శనం. మేము కూడా చాలా ఆలోచించి అయితే దర్శనానికి వెళ్ళాం లోపలికి. ఒకవేళ దర్శనం అవ్వకపోతే బయట నుంచి దండం పెట్టుకొని వచ్చని. కానీ అక్కడికి వెళ్ళాక విఐపి దాంట్లో టికెట్ తీసుకోమన్నారు. 1 టికెట్ తీసుకొని ఇంకా డిఫెన్స్ దాంట్లో వెళ్దామని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక డిఫెన్స్ కోట ఏమీ లేదని చెప్తున్నారు. బట్ తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పంపించారనమాట. సో విఐపి దాంట్లో అయిపోయింది దర్శనం. గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. చాలా హ్యాపీగా అనిపించింది. అంత జనంలో కూడా దేవుడు మాకు గర్భగుడిలో దర్శనం ఇచ్చారనమాట. అండ్ 9 కూడా ప్రదక్షిణాలు 7 ప్రదక్షిణాలు చేసాము. 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేయాలి కదా, అవైతే బాగా తొందరగా కంప్లీట్ చేస్తాము. ఇది మా ఫస్ట్ వీక్ అనమాట. ఇంకా 6 వీక్స్ ఉన్నాయి. సో ఈ 6 వీక్స్ కూడా బాగా అయిపోవాలని అనుకుంటున్నాం. ఇవాళ చాలా బాగా అయిపోయింది. టైం అయితే 2:45 అయిపోయింది. మేము రిటర్న్ అయ్యాం. మేము ఎర్లీ మార్నింగే చాలా లేట్గా బయలుదేరాం అనమాట ఇంటి దగ్గర, అందుకే లేట్ అయ్యింది. అండ్ ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువ ఉంది, అందుకే జడిప్పేసి అయితే వేసేసుకున్నాను కార్లో. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఎక్కడో దగ్గర లంచ్ చేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతాం. సో స్టే విత్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక అక్కడ లంచ్ అయితే మేమేం చేయలేకపోయాము. ఈవినింగ్ అయిపోయింది. అన్నవరం వచ్చి అయితే భోజనం చేసామన్నమాట. బస్ స్టాప్ దగ్గర ఉంటుంది ఈ హోటల్. 100 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో ఇంకా అక్కడ భోజనం చేసి అయితే మేము బయలుదేరిపోయాము. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. ఇక కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి, నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ ఎంతవరకు రీచ్ అవుతుందని. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.